Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చిన్న కథ చెప్తారా? చిన్న కథ చెప్తాం. దొందు దొందే విన్నాం కదా, మనం వింటుంటాం కదా. ముగ్గురే చెప్పుకుందాం ఇప్పుడు. ఓహో, దొందు కదా. అప్పుడు ఏమన్నారు రమ్మగారు? ఏమో మూడు మూడే అనాలా? అదే ముగ్గురే. ఒక ఊళ్ళో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ముగ్గురు పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళే. వీళ్ళకి ముగ్గురికి భయంకరమైన చత్వారం, కంటి చూపు ఆనదు పాపం. ఏదైనా ఇట్లా చూడాలి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఎంతసేపు తమ చూపు గురించే డిస్కషన్లు ఉంటుండేవి. ఓ రోజు సాయంకాలం ముగ్గురు వాకిట్లో కూర్చుంటే ఈయన అన్నాడు, పెద్ద ఆయన, నాకు కొంచెం చూపు బాగా అంతొందిరో, ఇవాళ రేపు మునగాకు బాగా తిన్నాను ఈ మధ్య. దూరం నుంచి చూస్తే దోమ కనపడితే, దోమ ఇక్కడ కనిపిస్తుంటే ఆడదా మొగదో కూడా కనిపెట్టేస్తున్నాను అన్నాడు. అనేసరికి చిన్నవాడు అన్నాడు, చాలేదు పెద్ద చెప్పొచ్చావు, ఏమీ లేదు, కిందటి వారమే కదా నువ్వు కావిడి వాడి మీద పడ్డావు, కంటి చూపు ఆనక కావిడి తీస్తున్న వాడి మీద పడిపోయాడు నడుస్తూ నువ్వు నీ చూపును అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, చిచ్చి కాదురా, రాత్రిపూట బాగా కనపడుతోందిరా నా కళ్ళు అన్నాడు. నాకును అన్నాడు రెండో ఆయన. మీ ఇద్దరికి వచ్చాక నాకు రాకుండా ఎలా ఉంటుంది, మునగ చెట్టు మా వాకిట్లోదే కదా, నేను కూడా మునగాకు బాగా తింటున్నా, రోజు మునగాకు తింటే కంటి చూపు పెరుగుతుందని ఈ మధ్య వైద్యుడు చెప్పినప్పటి నుంచి, అయ్యగారు పురాణంలో చెప్పాడు, అప్పటి నుంచి తింటూనే ఉన్నా, ఓకే, నాకు పెరిగింది. సరే బోళ్ళు ఇట్లాంటివి నేను చూశాను, దాని రంగు ఇది, దాని పువ్వు ఇది, ఆకిది మాట్లాడుకున్నారు. మునగ పువ్వు కూడా వచ్చింది, అలాంటి డిస్కషన్ అయింది. అయ్యాక ఈ గోల ఎందుకు, ఎవరి చూపు బాగుందో మంచి మెరుగైందో కనిపెడదామంటే ఆఖరి అతను అన్నాడు, దానికి ఏముంది, మన వీధి ఎదురుకుండా ఇది సత్రం ఉంది కదా, రేపు దాంట్లో ధర్మశీల వేస్తున్నారు ఒకటి, ఆ ధర్మశీల మీద మన సందు మొదట్లో నిలబడి అదేమిటో చదవాలి. సరే ఈ పూట బాగానే ఉంది కదా, రాత్రికి ఆలోచించుకున్నారు వీళ్ళు. రేపు సాయంకాలం మనం ధర్మశీల అయ్యాక మనం నిలబడి చూడాలంటే ఎట్లా, మనకేం కనపడదే, ముక్కుతో చూస్తే కానీ, ముక్కు తగిలితే కానీ, అంటే ఇంత క్లోజ్గా ఉంటే కానీ కనపడదు పాపం. సరే పెద్ద ఆయన ఏమనుకున్నాడంటే, దీనికి ఏం తెలివి వాడదాం, కన్ను కాకపోతే సత్రం దగ్గరికి వెళ్ళి గుమాస్తా ఉంటాడు, ఆయన అడిగితే సరిపోతుంది కదా అని చెప్పి సత్రానికి వెళ్ళాడు. సత్రం సందు లోపలికి వెళ్ళేసరికి గుమ్మంలోనే ఆ గుమాస్తా గారు ఎదురయ్యాడు. ఆ గుమాస్తాను అడిగాడు, ఏమండి ధర్మశిల వేస్తున్నారట, ఏం రాయిస్తున్నారండి దాని మీద అంటే, ఏముందండి శ్రీరామ కటాక్షం అని రాయిస్తారు అని చెప్పి. శ్రీరామ కటాక్షం చాలా బాగుంది ఐడియా. ముగ్గురు అన్నదమ్ములు కదా, ఇంచుమించు ఒకే రకపు ఐడియాలు వస్తాయి కాదు, అంతేగా. పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, రెండో ఆయన వచ్చాడు. ఈయన అడిగాడు, ఏమండి రేపు మన వాకిట్లో మన ధర్మశిల వేస్తున్నారు కదా సత్రం వాకిట్లో, ఏం రాస్తున్నారు అని అడిగాడు. శ్రీరామ కటాక్షం అని రాస్తున్నారండి అని. ఏమిటి అన్నదమ్ములందరికీ ఒకటే విషయం కావాలి అని ఆయన ఆశ్చర్యపోయాడు. కాకపోతే ఇతనే అడిగాడంటే, కాదండి ఏ రంగు రాయి, ఏ రంగు అక్షరాలు అని అడిగాడు. స్పెసిఫిక్ ఏమనాలంటే స్పెసిఫిక్ డీటెయిలింగ్ అడిగాడు. అడిగితే సలవరాయి మీద బంగారు రంగు అక్షరాలతోటి శ్రీరామ కటాక్షము అని రాయబడుతోంది. బాగుంది. ఇద్దరు వెళ్ళిపోయాక మధ్యాహ్నం బయట బజార్ నుంచి తిరిగి వస్తున్న మూడో వాడికి సత్రాన్ని చూశాక తట్టింది ఐడియా. ఏం రాస్తారో కనుక్కుంటే వాళ్ళ మీద గెలవచ్చు. వీళ్ళు పందెం ఏం పెట్టుకున్నారు, గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళిద్దరికీ భోజనం పెట్టాలి, మంచి విందు పార్టీ ఇవ్వాలన్నమాట, హోటల్కి తీసుకెళ్ళాలి. అప్పట్లో హోటళ్ళు లేవు కాబట్టి ఇంట్లోనే షడ్రసోపేతమైన విందు. ఎవరు గెలిస్తే వాడు మిగిలిన వాళ్ళిద్దరికీ, అదే ఎవడు ఓడిపోతే వాడు మిగిలిన వాళ్ళిద్దరికీ భోజనం పెట్టాలి. అది పాయింట్. ఇప్పుడు ఓడిపోకూడదు, ఓడిపోతే మళ్ళీ భోజనం పెట్టాల్సి వస్తుంది కదా, ఓడకుండా ఉండాలి. సరే సత్రం దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమి రాయిస్తున్నారంటే శ్రీరామ కటాక్షం అని రాయిస్తున్నారు, సలవరాయి. శ్రీరామ కటాక్షం ఏమో బంగారపు అక్షరాలతోటి సలవరాయి మీద రాస్తున్నారు. అంటే కాదండి ఫలానా వాళ్ళు ఎవరు ఈ రాయి వేయించింది అని లేదా అని ఆయన అడిగాడు. మూడోవాడు వాడి తెలివి. ఈయన అన్నాడు, కాదండి కింద చిన్న అక్షరాలతో రాస్తారండి, ఫలానా వారి సౌరభ్యంతో కదా వాళ్ళ దీంతో చేస్తున్నారు, సహకారంతో. ఇప్పుడు ఆ సహకారం ఏ రంగాన్ని అడుగుతాయని నవ్వొచ్చింది. ముగ్గురు అన్నదమ్ములు ఒక విషయం మీదే పడ్డారని ఎర్రక్షరాలతో రాయిస్తున్నారండి అని చెప్పి మొత్తానికి చెప్పేశాడు అన్ని. సరే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అన్నాలు తిని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంకాలం 5 అయ్యేసరికల్లా సందు మొదట్లో నుంచున్నారు ముగ్గురు.
మొదట్లో నుంచుని. అబ్బో ధర్మశిల వేశారు రోయ్ అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. ఎంత బాగా రాశారా శ్రీరామ కటాక్షం, చూడండి మెరిసిపోతోంది బంగారు రంగు అక్షరాలతోటి అనేసరికి రెండో వాడు ఆశ్చర్యపడి, అమ్మని వీడికి కనపడుతోంది అనేసి, ఆ రాయన్ రంగురా అన్నయ్య అని అడిగాడు. ఏమో అన్నాడు. రాయన్ రంగు తెలియదు కదా, ఇతనికి తెలిసిందేంటి, శ్రీరామ కటాక్షం బంగారు అక్షరాలు. ఇతను అన్నాడు, సలవరాయి మీద బంగారు అక్షరాలతో శ్రీరామ కటాక్షం రాయబడి ఉంది, నేను బాగా కనిపెట్టాను చూసావా అన్నాడు రెండోవాడు. మూడోవాడు అన్నాడు, అది సరేలే, అది అందరికీ కనపడేది, సలవరాయి అందరికీ కనపడుతుంది, శ్రీరామ కటాక్షం పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు కాబట్టి అది కూడా అందరికీ కనపడుతుంది, కింద ఎవరి దాతృత్వంతో రాశారో కనపడుతోంది కదా, అది చెప్పండి అన్నాడు. బాబే ఇద్దరికి తెలియదు. తెలీదు. తను ఫలానా వాళ్ళు, ఆ వీధి చివరి వెంకయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఇది వేయించారు, చూసుకోండి అన్నాడు. చాలా బాగుంది. మిగిలిన వాళ్ళిద్దరు ఏమనుకున్నారు, వీడికి గెలిచాడు, భోజనం పెట్టించాలి, భోజనం పెట్టాలి, మన ఇద్దరం కలిసి వీడికి భోజనం పెట్టించాలి, ఇద్దరు వంట చేయాలి, లేదా ఇద్దరు కలిసి ఒకే చోట వండటమో, చెరుకో ఇంట్లో వండుకోవటమో, లేదా చెరుకోసారి భోజనం పెట్టడమో హతాశులుగా నుంచున్నారు. సత్రం నుంచి గుమాస్తా వచ్చాయి. చాలా బాగా కనిపెట్టారు కానీ అసలు రాయే వేయలేదయ్యా పెద్ద మనుషులు అన్న. శభాష్. చెప్పిందంతా కరెక్టే. సెలవరాయి బంగారు అక్షరాలు ఎర్ర అక్షరాలతో దాత పేరు రాశాం కానీ రాయి మాత్రం వేయలేదండి, మీ ఇష్టం. ముగ్గురు వెనక్కి తిరిగారు. మనకేం కనిపించట్లేదురా, నువ్వేం చేసావు అని చెప్పుకున్నారు. మనుషులు ఇలా ఉంటారు. నిజమే కదా, చూడండి. అదిగో పులంటే ఇదిగో తోక అంటారు. ఆ పులిని ఎవ్వడూ చూడక్కర్లే. ఇప్పుడు పాపం వీళ్ళకి దృష్టి లేదు, అవును, దివ్యచక్షువులు వాళ్ళు, సరైన దృష్టి ఏదో కొద్దిగా ఉంది పాపం, పూర్తిగా దివ్యచక్షువులు కాదు, ఒక మాదిరి దివ్యచక్షుత్వం జబ్బు చేసింది పాపం వాళ్ళకి. మనం ఏం చేస్తాం, చాలా విషయాలు చూడకుండానే ఎవరో చెప్పిన 4 మాటల్ని బట్టి వినేస్తాం, సొంతంగా వండేసి మన బ్రెయిన్లో స్వకపోల కల్పితాలు, మన నోట్లో పుట్టించిన మాటల్ని బయటికి వదిలేస్తాం. అక్కడి నుంచి దాన్ని విన్న ఇంకొకళ్ళు వాడి బ్రెయిన్లోంచి వాళ్ళు ఇంకో బ్రెయిన్ చైల్డ్ అని బయటికి తీస్తారు. అసలు అక్కడ విషయం ఏమిటి, ఇలాగే అక్కడ ఏమి ఉండదు, నథింగ్, ఏమీ ఉండని ఒక సాధారణ వాక్యానికి మెరుగులు దిద్ది కొత్త రూపాన్ని చేసేస్తున్నాం ఇప్పుడు. అవును, ఈ కొత్త రూపాన్ని చేయటంలో సామాన్య వ్యక్తులతో పాటు హై క్లాస్ వాళ్ళు కూడా తోడవుతారు. అవును, నోట్లో వార్తలు పుట్టించకండి, బ్రెయిన్లో వార్తల్ని కుకింగ్ వంట చేయబోకండి, యథార్థాన్ని యథార్థంగా చెప్పే ప్రయత్నమే చేయండి, లేదా మానేయండి. గొడవలేదు, మానేసేయండి, ఏమీ గొడవలేదు. ఈ న్యూస్ ఛానల్స్, ఇవి వార్తలు ఏమిటో రకరకాలు తీస్తుంటామా, ఫోన్ ఏమిటేమిటేమిటేమిటో ఎవరెవరో ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరితో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏదో చేశారు, అది ఇది మొత్తం పోగేసి ఒక గాలి దుమారం అంతే. అక్కడ ఉన్నవి బ్రీఫ్ 4 సెంటెన్సెస్. ఆ కాలంలోనే ఉన్నాం. ఫలానా వాళ్ళ అమ్మాయి అనగానే దాని మీద బోల్డ్ అని మాట్లాడేస్తారు, ఎవరెవరితోటో పెళ్లి చేసేస్తారు దానికి పాపం. అమ్మాయిలకి అంతే, అబ్బాయిలకి అంతే. ఓసారి మాట్లాడితే తప్పు, ఓసారి మనుషులను చూస్తే ఓ చోట ఒక్క ఫోటోలో ఫ్రేమ్కి దొరికావా అంతే, గోవిందోహరి. ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసేస్తామో మనం, అవును, ఎన్ని ఊహించేస్తామో. ఊహలు మానేసి యథార్థాన్ని తెలుసుకునేది, వాస్తవ జీవితం ఏమిటో తెలుసుకుంటూ ఉండండి, ఊహించద్దు. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే.